ఈరోజు ఏదైతే ఆమదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు నా మీద ఆగస్ట్ 18వ తేదీన ఏదైతే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ మీడియా పీపుల్ అందరిలో కూడా అందరినీ ముందు పెట్టుకొని ఆయన ఒక లెజిస్లేటర్ పదవిలో ఉండి లెజిస్లేటర్గా ఉండి కూడా అనకూడని మాటలు కొన్ని ఏంటంటే ఆయన దయాదాక్షిణ్యాల మీద నా డిగ్రీలు కంప్లీట్ అయ్యాయని ఆయన రికమెండ్ చేస్తే నాకు డిగ్రీలు వచ్చాయని చెప్పేసి చాలా హీనంగా నేను ఒక చెప్పుతో సమానమని మా క్యాడర్ అనేవాళ్ళు బట్ట కట్టేవాళ్ళు కాదని ఒక తిండి తినేవాళ్ళు కాదని చెప్పేసి సభ్య సమాజం సిగ్గుపడేలా 18/8/2025 ఆయన మీడియా మిత్రులందరి ముందు కూడా మాట్లాడడం జరిగింది. అయితే దాని మీద ఇది ఒక ఎమ్మెల్యేగా ఉండి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి మాట్లాడకూడని మాటలని సభ్య సమాజం తలదించుకునేలా ఇవి ఉన్నాయని, అలాగే దీనివల్ల ఒక డిస్ప్యూట్స్ అంటే ఏంటంటే క్యాడర్ మధ్యన ఉద్వేగాల్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని, అలాగే డిఫేమేటరీగా ఉన్నాయని ఆమదాలవలస పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇప్పుడే ఆమదాలవలస SHO గారికి సబ్మిట్ చేసి ఏదైతే ఆయన చెప్తున్నారో నా సర్టిఫికేట్లు ఆయన దయాదక్షిణల మీద వచ్చాయని, నా సర్టిఫికేట్లు ఆయన రికమెండేషన్తో వచ్చాయని, అలాగే నేను ఆయన కాలు చెప్పుతో కానీ ఆయన కాలు గోటుతో కానీ సమానం అని చెప్పేసి అన్నారో వాటి మీద సరైన విచారణ జరిపించాలని చెప్పేసి వాటికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఇక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. ఎందుకనంటే నేను బీటెక్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది నాగార్జున యూనివర్సిటీ నుండి, గుంటూరు నాగార్జున యూనివర్సిటీ నుండి బీటెక్ కంప్లీట్ చేశాను ఫస్ట్ క్లాస్ డిగ్రీతో. అలాగే ఎంటెక్ కంట్రోల్ సిస్టమ్స్ ఇంజనీరింగ్లో JNTU అనంతపూర్ యూనివర్సిటీలో క్యాంపస్లో ఫస్ట్ క్లాస్తో డిస్టింక్షన్తో నేను పూర్తి చేయడం జరిగింది. అలాగే నా డాక్టరేట్ని PhD డిగ్రీని ఆంధ్ర యూనివర్సిటీ నుండి పూర్తి చేయడం జరిగింది. అలాగే నా LLBని ఫస్ట్ క్లాస్తో ఆంధ్ర యూనివర్సిటీ నుండి పూర్తి చేయడం జరిగింది. మరి ఈ సర్టిఫికేట్లలో ఆయన ఏ సర్టిఫికేట్ నాకు ఆయన రికమెండేషన్తో ఇప్పించాడు, ఏ సర్టిఫికేట్ ఆయన దయాదక్షిణ్యాలతో నాకు వచ్చింది? నేను PhD చేసేటప్పుడు 21 జర్నల్స్, నేషనల్ ఇంటర్నేషనల్ జర్నల్స్ని పబ్లిష్ చేయడం జరిగింది. అందులో SCI జర్నల్స్, ఆయనకి SCI అంటే ఏంటో కూడా తెలియదు, ఇంజనీరింగ్ చేసిన ఆయనకి SCI అంటే ఏంటో కూడా తెలుసు అని నేను అనుకోను. సైన్స్ సైటేషన్ ఇండెక్స్ జర్నల్స్లో నేను సబ్మిట్ చేయడం జరిగింది నా తాలూకు రీసెర్చ్ ఆర్టికల్స్ని. అలాగే నా రీసెర్చ్ ఆర్టికల్స్ని ఇండియాకే ప్రతిష్టాత్మకమైనటువంటి IIT కాన్పూర్లో నేను వెళ్ళి IEEE కాన్ఫరెన్స్లో నేను పబ్లిష్ చేయడం జరిగింది. అలాగే IIM రాయ్పూర్లో నేను తీసుకువెళ్ళి నా తాలూకా రీసెర్చ్ ఆర్టికల్స్ని పబ్లిష్ చేయడం జరిగింది. మరి ఇంత ప్రెస్టీజియస్గా నేను కష్టపడి నేను సంపాదించుకున్నటువంటి డిగ్రీలని ఆయన ఫేక్ డిగ్రీలని ఆయన దయాదాక్షిణ్యాలతో వచ్చాయని చెప్పేసి అంటున్నారనంటే దాన్ని ఎక్కడ ఏ డిగ్రీ ఆయన ఇప్పించాడో, ఏ సర్టిఫికేట్ ఆయన ఇప్పించాడో, లేకపోతే ఆయన ఏమైనా సర్టిఫికేట్లు నేను అంత పెద్ద మాట అన్న కానీ, పెద్ద మాట అంటే అది బాగోదు, నాకు ఆ సభ్యత ఉంది కాబట్టి ఆయన ఏమైనా ఫేక్ సర్టిఫికేట్లు తయారు చేసినటువంటి ఏజెంట్ ఏమో అని ఈరోజు పోలీసుల ద్వారా ఎంక్వైరీ చేయమని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది. చూడండి ఇది ఏం జరుగుతుందనంటే ఈ నియోజకవర్గంలో ఆమదాలవలస నియోజకవర్గంలో నేను ఒక సామాన్యమైన వ్యక్తిగా, ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా రాజకీయాల్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల తాలూకా అభ్యున్నతికి కానీ కృషి చేద్దామని ముందుకు వస్తే అనేక రకాలుగా కోన రవికుమార్ కానీ టీడీపీ వాళ్ళు కానీ కించపరుస్తూ, అంటే ఒక సామాన్యమైన వ్యక్తి కానీ ఒక చదువుకున్న కానీ వ్యక్తి కానీ రాజకీయాల్లోకి రాకూడదా? వస్తే ఇలాగే కించపరుస్తారా? ఆయన చెప్పుతో సమానం అంటాడా? ఆయన కాలిగోటికి సరిపోమంటాడా? అదేనా ఒక సభ్యత గల వ్యక్తి, ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి? ఎందుకనంటే అంటున్నాను, నార్మల్గా ఉన్న వ్యక్తి మాట్లాడడం వేరు, ఆయన ఒక లెజిస్లేటర్, ఒక ఎమ్మెల్యే అలాంటి మాటలు మాట్లాడితే రేపు సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నట్టు? అంటే
ఒక సామాన్యమైన వ్యక్తి ముందుకు రాకూడదు. ఈ మధ్యనే 3 రోజుల క్రితమే వచ్చి ఆయన ఒక కంప్లైంట్ టీడీపీ వర్గీయులు టీడీపీ నాయకులు వచ్చి నా మీద కంప్లైంట్ కూడా ఇదే పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే వారం రోజుల క్రితం ఏదైతే సరుబుజ్జిల్లో ఎక్సైజ్ పోలీసులు కేసు రిజిస్టర్ చేసి కల్తీ మద్యం కేసు ఏదైతే బయటపడిందో దాని మీద నేను ప్రెస్ మీట్ పెట్టానని, ఆ వాస్తవాలు బయటకు వచ్చాయని చెప్పేసి నా మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే దేనికోసం ఇదన్నీ చేస్తున్నట్టు? ఒక సామాన్యమైన వ్యక్తి కానీ, ఓ చదువుకున్నటువంటి వ్యక్తి కానీ ఈరోజు ముందుకు రాకూడదు. ఆయన గత 4 సార్లను పోటీ చేస్తున్నాడు. 2009లో, 2014లో, 2019లో, 2024లో పోటీ చేశాడు. ఏనాడైనా ఇంకొక ఎదుటి పార్టీలో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి లీడర్పై కానీ లేకపోతే ఎమ్మెల్యే అభ్యర్థి మీద కానీ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా? లేదు. ఈరోజు ఇది చేస్తున్నారంటే కారణం ఏంటి అంటే, ఇలాంటి చదువుకున్న వ్యక్తి కానీ సామాన్యమైన వ్యక్తి కానీ వస్తే రేపు పొద్దున్న పేదల అభ్యున్నతికి పాటు పడతాడని చెప్పేసి మొక్కలోనే తుదిమేద్దామన్న ఆలోచనతో ఈరోజు టీడీపీ వర్గీయులు కానీ కోన రవికుమార్ కానీ ఇటువంటి దుశ్చర్యలకి పాల్పడుతున్నారని చెప్పేసి ప్రజలకు అందరికీ తెలియచేస్తున్నాం. అయితే ఈ చర్యల వల్ల కానీ, ఈ బెదిరింపుల వల్ల కానీ, మీరు మాట్లాడినటువంటి తక్కువ మాటల వల్ల కానీ, లేకపోతే మీరు పెట్టినటువంటి కేసుల వల్ల కానీ మాకుండే కర్తవ్యం కానీ మాకుండే బాధ్యతకు కానీ ఒక్క ఇంచు కూడా మేము పక్కకు వెళ్ళిపోం. మా బాధ్యత ఏంటంటే, ప్రతిపక్షంగా మా బాధ్యత ప్రజలకి అన్యాయం జరిగినా, ఎక్కడైతే అవినీతి కార్యక్రమాలు జరిగినా ప్రజలకు తీసుకొచ్చి తెలియజెప్పాల్సిన బాధ్యత, ప్రజల తరపున పోరాడాల్సిన బాధ్యత మాది. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాకు అప్పచెప్పారో, జగన్మోహన్ రెడ్డి గారి కర్తవ్యాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి టీడీపీ చేస్తున్నటువంటి దుశ్చర్యల్ని, ఇక్కడ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి అక్రమాలని, అవినీతిని ఖచ్చితంగా మేము బయట పెడతాం. ఆయన ఏదో కేసులు పెడితే బెదిరిపోయి వెళ్ళిపోయినంత తక్కువ కాదు, మేము బెదిరిపోయి వెళ్ళిపోయినంత పిరికి పందులు కాదు. ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ చాలా బలమైన క్యాడర్ ఇక్కడ ఉంది. చాలా బలంగా నిలబడతాం మేము. మీరు పెట్టినటువంటి కేసులకు కానీ, మీరు ఆడినటువంటి మాటలకు కానీ భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరని చెప్పి తెలియజేసుకుంటూ, రేపొద్దున్న ఈ భవిష్యత్తులో ఖచ్చితంగా ఏవైతే టీడీపీ చేస్తున్నటువంటి దురాక్రమణలు కానీ, అన్యాయాలు కానీ, అక్రమాలు కానీ మీడియా ముఖంగా కానీ లేకపోతే ప్రజల మధ్యన కానీ తీసుకువెళ్ళి ఖచ్చితంగా బయట పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా టీడీపీ నాయకులకు తెలియజేస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇక్కడ చేసినటువంటి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.